ఎక్కడ లేదు అనుగ్రహం? నీ తల్లి కడుపులో నుండి నీవు సురక్షితంగా బయటపడేంత వరకు ఉంది అనుగ్రహం. ఎన్నోసార్లు నీ కంటికి కనిపించని ఆ అదృశ్య హస్తం నిన్ను కాపాడుతూనే ఉంది. ప్రతి ఘటన అనుగ్రహమే. అయితే నీవే దాన్ని మంచి చెడు అని విభజించి అనుగ్రహం వచ్చిందని రాలేదని చెప్తున్నావు. గుర్తుంచుకో, అనుగ్రహము వీచే చల్లని గాలి లాంటిది. ఆ అనుగ్రహం కోసం నిత్యము ప్రార్థిస్తుండడమే నీ కర్తవ్యం. నీవు ప్రార్థన చేస్తూ నీ మానవ ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు అనుగ్రహం త్వరగా వస్తుంది. ఎలా అయితే మనిషికి ధనము అవసరమో అలాగే అనుగ్రహము ఒక అత్యంత అవసరం. ఆ అనుగ్రహాన్ని సంపాదించటం కోసం నీవేం చేయాలో ఆ సాధనలన్నీ చేయాలి. అనుగ్రహం నీకు రకరకాల రూపాల్లో వస్తుంది. ఒక్కసారి అనుగ్రహం నీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తూ కాపాడడం లాగా వస్తుంది. మరొకసారి సమస్యలకు పరిష్కారంతో వస్తుంది. మరోసారి నీ కోరిక తీర్చేలా వస్తుంది. మరొకసారి జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యంలా వస్తుంది. మరొకసారి జీవితం నుండి నేర్చుకునే స్థితిలా వస్తుంది. మరొకసారి ఉన్నతమైన ఆధ్యాత్మికత స్థితిలా వస్తుంది. అనుగ్రహం యొక్క ఫలితము ఎప్పుడూ ఒకేలాగా ఉండాలనే నిబంధన లేదు. ఇన్ని రూపాలలో వచ్చే అనుగ్రహాన్ని గుర్తించగలిగిన వాడే ఉన్నతమైన వ్యక్తి. ఈ వాస్తవాన్ని తెలుసుకుని మూలమంత్ర జపం చేయండి, దీక్ష తీసుకోండి, ప్రార్థన చేయండి. నేను విముక్తిని ఇస్తాను.